యేసయ్య కంటే ఎక్కువ ప్రేమించడం అదే నీ విగ్రహం. దాంట్లో ఏం లేదు. యేసయ్య కంటే ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమించడం అనుకో, అది నీ విగ్రహం. యేసయ్య కంటే నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమించడం అనుకో, అది నీ విగ్రహం. యేసయ్య కంటే ఏది నువ్వు ప్రేమించినా అది విగ్రహమే. అందుకే ఆయన ఏమన్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. హల్లెలూయా. అంటే నీ శక్తి అంతటితోని, నీ మనసు అంతటితోని, నీ ఆలోచన అంతటితోని ఆయన మీదనే ప్రేమ ఉండాలి. ఎలాగంటారా, అబ్రహాం ప్రేమించాడే, కన్న కొడుకుని ఇవ్వమన్నప్పుడు ఇవ్వడానికి కూడా వెనకాడకుండా, భార్యకు చెప్పకుండా, పనుల్లోకి చెప్పకుండా, ఇక్కడే ఇద్దరు దిగి ఉండండి, ఇక్కడ ఉండండి, నిలిచి ఉండండి, మేము కొండపైకి వెళ్ళి యెహోవాను ఆరాధించి వస్తాం. వయసు ఆటంకం కాలే కొండెక్కడానికి.